రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అమరావతి మండలం దిడుగు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు పెదకూరపాడు ఎమ్మెల్యే భాషప్ ప్రవీణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామంలోని రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ సాగులో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును అధికారుల సమక్షంలోనే అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రైతన్న మీకోసం ప్రోగ్రాం పిలిపివ్వడంతో ప్రభుత్వం పిలిపివ్వడంతో ఈ కార్యక్రమం మన అమరావతి మండలం జిడి గ్రామంలో పెట్టడం జరిగింది. పల్నాడు జిల్లాకి కలెక్టర్గా వచ్చిన తర్వాత మొదటిసారి మన కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ మేడం రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. అది కూడా మొట్టమొదటిగా రైతుల ప్రోగ్రాం కోసం రావడం ఇంకా ఆనందంగా ఉంది. మనకి సమస్యలు తీర్చడం కోసం ఒక మంచి అధికారి వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో మనం ప్రజా దర్బార్ పెట్టిన సందర్భంలో గ్రామాల నుంచి ఎక్కువగా కూడా మనకి రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడం జరిగింది. వాటన్నిటిని నేను కలెక్టర్ మేడం గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను. వాటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. ఇకపోతే మీరు అడిగినట్లు ఇతరుల భూమి అనే దాని గురించి కూడా కంక్లూజన్ రాబోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి కూడా కంక్లూజన్ వచ్చి ఎంఆర్ఓ స్థాయిలోనే ఎక్కడికి వెళ్ళే పని లేకుండా, రైతులు ఎవరు ఇబ్బంది పడే పని లేకుండా ఎంఆర్ఓ స్థాయిలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. కలెక్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ. అక్కడ వాళ్ళకి పండుగలు కావాలంటే, కూరగాయలు కావాలంటే ఇక్కడ నుంచి పెట్టివచ్చు. పామ్ ఆయిల్ వేసుకోండి, మంచి పథకాలు ఉన్నాయి. ఇప్పుడే హార్టికల్చర్ ఆఫీసర్ అన్ని సబ్సిడీ స్కీమ్స్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ వేస్తే ఏముంటుంది, మీకు షేడ్ నెట్ ఏముంటుంది, కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి ఏం పథకాలు ఉన్నాయి, దాంతో పాటు ఇంటర్ క్రాపింగ్, యానిమల్ హస్బెండరీ కూడా చేసుకోండి. చాలా మంచి పథకాలు ఉన్నాయి, దానికి వినియోగం చేయండి. అసలు ఈ దిడుగు గ్రామంలో అయితే మీరు ఎవ్వరూ కూడా వాడకలేదు ప్రభుత్వ పథకాలు. వాళ్ళు డేటా నాకు ఇచ్చారు, ఒక 2-3 ఎకర్ తప్ప ఎవరికి కూడా సబ్సిడీ మీరు పెట్టలేదు, అప్లై చేయలేదు, మీకు రాలేదు. ఎన్ఎల్ఎం కూడా ఎవరు లేరు ఎంపీపీ గారు అంటున్నారు. ఎన్ఎల్ఎం అయితే ఇప్పుడు పథకం అయిపోయింది, కానీ ఎన్ఎల్ఎం మీద చాలా ప్రాఫిట్స్ వచ్చింది చాలా మందికి. అక్కడ 50% లోన్కి సబ్సిడీ ఇచ్చేవారు. సో ఇప్పుడు కూడా కొత్త పథకాలు ఏమి ఉన్నాయి. కరెక్ట్గా చెప్పారు ఎంపీపీ గారు. ఇది ఒక్క కార్యక్రమం మాత్రమే కాదు, ఒక సంవత్సరంలో ఒకసారి వచ్చి మీతో మాట్లాడాను. ప్రతి నెల జరగాలి. దానికోసమే ఆర్ఎస్కేస్ పెట్టడం జరిగింది. వీరికి గత